భారం, బాధ్యత, శ్రమ, ఇబ్బంది, ఇరుకు ప్రతి మనిషికి ఉంటూనే ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ప్రతి మనిషికి ఒక శ్రమ, ఇబ్బంది, బాధ, కష్టం ఉంటుంది. అయితే చాలామంది ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, లోకంలో ఉన్న కష్టాలన్నీ నాకే ఉన్నాయి, నేనే ఈ బాధనంతా భరిస్తున్నాను, ఈ బాధ నేను భరించలేను, ఇంత భారం నేను మోయలేను అని అనుకుంటూ ఉంటాను. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, నా కాడి సులువుగా నా భారం తేలిగ్గా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చారు. అయితే మనుషులు అందరూ కూడా తమ భారాలను తామే మోయచ్చు ఎంతో ఆ భారాన్ని, ఆ టెన్షన్ను అనుభవిస్తూ ఉన్నారనమాట. అయితే మనం మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మన భారాన్ని ఆయన తేలిగ్గా చేస్తాడు. మనం సహింపగలిగినంత శోధనను మాత్రమే దేవుడు మనకు అనుమతిస్తాడు, కానీ సహింపలేనంత శోధనను మనకు రానీయడు. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన కలుగచేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, మీరు సహింపగలిగినంతకంటే దేవుడు ఎక్కువ మిమ్మును శోధించడు అన్న విషయం వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు మనం మోయగలిగినంత భారాన్ని మాత్రమే దేవుడు మన మీద మోపుతూ మనని పూర్ణులుగా చేయటానికి మన రీతిగా అనుమతించి నడిపిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఓడల మీద సరుకు రవాణా చేసేటప్పుడు ఆ ఓడలో ఎక్కువ బరువు వేయటం మూలాన ఓడలు ప్రమాదానికి గురవుతూ మునిగిపోతూ ఉండే. అయితే 1876 సంవత్సరంలో బ్రిటిష్ మంత్రి శామ్యుయల్ పిల్స్ మార్క్ అనే ఒక ఆయన ఒక శాసనం చేశారు. అదేంటంటే, ఓడలు సముద్రంలో ఉన్నప్పుడు నీరు ఓడకి ఎంతవరకు వచ్చిందో అంతవరకు పిల్స్ మార్క్ అనే దాన్ని వేసినప్పుడు ఆ ఓడలో సరుకు ఎంత వేయాలో ఆ ఓడలో సరుకులు వేసేవారికి అర్థమైపోయేది. అప్పటి నుంచి ప్రమాదాలు ఓడకు తప్పాయి. అలాగే మానవ జీవితాల్లో మానవుల మీద ఎంత బరువు, ఎంత శోధన వారు మోయగలుగుతారో, ఎంత శోధన సహించగలుగుతారో అంత శోధన మాత్రమే దేవుడు మనకు అనుమతిస్తాడు. అది కూడా మన మేలు కొరకే దేవుడు అనుమతిస్తాడు. ఆ శోధనలో, ఆ కష్టంలో, ఆ ఇరుకులో, ఇబ్బంది కొలిమిలో పెట్టి మనం పరీక్షించినప్పుడు మనం శుద్ధ సువర్ణంగా మార్చబడతాం. మనం పూర్ణులుగా తీర్చిదిద్దబడగలుగుతాం. అందుకే దేవుడు మనకు కొన్ని ఇబ్బందులు, ఇరుకులు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తూ ఉంటారు. కాబట్టి ఏ విషయం చింతించక మీ భారమంతయు యేసుక్రీస్తు ప్రభువు మీద వేసి నిశ్చింతగా మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు మనకు ఆదరణ వాక్యాలను ఎన్నో ఇచ్చారు. దేవుని ఆదరణతో, దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ప్రతి శోధనను జయించవచ్చు. ప్రతి సమస్యలో నుంచి కూడా విడుదల దేవుడే అనుగ్రహిస్తారు. శ్రమలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేస్తాడు అన్న వాగ్దానం మనకుంది. కాబట్టి ఏ శోధనకు మనం భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. కాబట్టి మన భారమంతా కూడా ఆయన పైన వేద్దాం. నిశ్చింతగా యేసుక్రీస్తు ప్రభువులో మన విశ్వాసంతో, ధైర్యంతో, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన కొరకు గొప్ప సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.